కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడు పీరుల్లా టీడీపీ మద్దతుదారుడు ఆరిఫ్ హత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కమాల్ బాషా ఆయన కుటుంబీకులపై సోషల్ మీడియాలో కించపరుస్తూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వీటిని ప్రశ్నించడంతో కత్తితో దాడి చేయడంతో ఈ దాడిలో పీరుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్యకర్తలతో కలిసి తమ పార్టీకి చెందిన వ్యక్తిపై దాడిని నిరసిస్తూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అందుకు ప్రతీకగా టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కమాల్ బాషా మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అలజడి సృష్టించేందుకే టీడీపీ మద్దతుదారులు దాడి చేయడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు ఆ ప్రాంతానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. గత 4 రోజులుగా టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి చేస్తున్న చర్యలను గమనిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకులపై అకారణంగా దాడి చేయడం దారుణమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. దీంతో పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. డివిజన్ కార్పొరేటర్ భర్తను కమాల్ బాషాను నేను ఉదయము నేను కాంట్రాక్టర్ను నా రోడ్డు పని వీధిలో చేస్తుంటే నా కొడుకులు ఇద్దరు పీరుల్లా బర్గతుల్లా అనేవాళ్ళు ఆ పక్కన నా ఇంటికి ఎదిరిగానే ఆరిఫ్ అనేవాడు టీడీపీ ఇన్ఛార్జ్ అంటవాడు. అతను నా మీద గత 2 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడము, ఈ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కార్పొరేటర్ అయ్యాడు, నిన్న మొన్న వచ్చి వీధిలో కార్పొరేటర్ అయ్యాడు. అతనికి చాలా బాధగా ఉంది వాళ్ళందరికీ. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ నా పిల్లలు ఇద్దరు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు మా మీద పెడతాడు. నేను 2 సంవత్సరాల నుంచి నేను ఉన్నీళ్ళే పోనీళ్ళే వంత ఏమి లే అని నేను నా పిల్లలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఎక్కువ అయిపోయినాయి వాని కామెంట్స్ అని. ఈరోజు నా కొడుకులు పోయి ఒక కొడుకు పోయి ఏమరా నువ్వు ఇట్లా కామెంట్స్ పెడుతున్నావు అని అడిగితే వాడు పెడతా ఏమైతుంది చూసుకుందాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ నాయన ఇద్దరు వచ్చి పిల్లోని కత్తులు తీసుకొని వచ్చి కొట్టకపోతే పెద్ద కొడుకు పోయి అడ్డపడేయగల వాని చెయ్యికి రక్తగాయాలు అయిపోయినాయి. అంతలోకి నాకు ఫోన్ చేస్తానే నేను ఆ వీధిలోంచి వచ్చి ఇడిపించి తీసుకొచ్చి స్టేషన్లో 2 టౌన్లో కేసు పెట్టడం అయింది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి ఎలక్షన్ అతను చూసుకుందాం ఏమవుతుంది మీ కథ అని అంటున్నాడు. నా వాళ్ళు నేను పిలిస్తే ఫోన్ చేసి ఎంతమంది ఉన్నావు సారు టీడీపీ వాళ్ళు అంతా అనేది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ భయభ్రాంతులు చేయాలని ఈ ఎలక్షన్లలో అతను ఏదో ఇన్ఛార్జ్ ఉంటే మనకేమీ ఇబ్బంది లేదు. నేను గత 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి ఒక దుశ్చర్యకరమైన కార్యక్రమాలు చేస్తూ కడప నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మరియు అధికారులకు కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి వీళ్లకు లోకల్గా ఎటువంటి ప్రజల ఆశీస్సులు కానీ ఎటువంటి మద్దతు లేకపోతే డబ్బులు ఇచ్చుకొని ప్రతి గల్లీలో ప్రతి డివిజన్లో నీకు అంత ఇస్తా ఇంత ఇస్తా అని మీరు కడప నగర ప్రజలు ఒకటి గమనించాల్సిన విషయం, వాళ్ళ వెనకల తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా లోకలర్సా? ఒకడు ఎవడో చక్రాయపేట నుంచి వచ్చినోడంట రౌడీ షీటరు, ఒకడు ఎవడో గోటూరు వల్లూరు నుంచి వచ్చినోడంట, ఒకడు ఎవరో రాయచోటి లక్కిరెడ్డిపల్లి నుంచి వచ్చినోడంట. ఇటువంటి రౌడీ షీటర్లను ఎంబడి వేసుకొని 2-3 బండ్లలో వీళ్ళు తిరుగుతూ గత 4 రోజుల్లో 4 ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది. అది ఏమనగా 31 డివిజన్లో వైసీపీ కార్యకర్తలు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఆడ ప్రచారానికి పోయినప్పుడు వీళ్ళ స్టిక్కర్లు చించినారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కడప నగరంలో ఇది ఏమైనా మొదటి ఎన్నికనా? కడప నగరంలో గత 50 ఏళ్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ వాతావరణం రౌడీయిజం క్రియేట్ చేసే ప్రయత్నం ఈ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి చేస్తున్నారు. వీళ్లకు ఈ సభాముఖం మీ యొక్క
మీ యొక్క మీడియా ముఖంగా నేను నా కార్యకర్తల తరపున వాలంటీర్ల తరపున ఖబర్దార్ చెప్తున్నాను. వచ్చేసరికి 2 టౌన్ ఏదో వాళ్ళు పర్సనల్ నైబర్సే అంట. వాళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక అతను ఏదో ఒకటి వేస్తే దాన్ని వీళ్ళు పోయి క్వశ్చన్ చేయడము, దాన్ని ఏదో పొలిటిసైజ్ లాగా మాట్లాడుకోవడము, దాంతో సడన్ ప్రొవొకేషన్తో ఒక గలాట్ ఏదో జరిగింది. సో నేను వచ్చాను, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా ఎవరు మిస్టేక్ చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, తప్పకుండా కేసు నమోదు చేస్తాం, దాన్ని విచారిస్తాము. నిజాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్య తీసుకుంటాం. టీడీపీ శ్రేణులు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. గొడవ ఏం కాదు, వాళ్ళు పోలీస్ స్టేషన్ కాబట్టి వచ్చి ఉంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు. కాబట్టి దాని మేరకు మేము వాళ్ళ నాయకులతో మాట్లాడడం పంపించాము. కేసు నమోదు చేసి వాస్తవాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం. థ్యాంక్ యూ.